అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశంలో ఇప్పుడు ఈ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందా రాదా, అసలు ఏం జరుగుతా ఉంది, ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ళ రక్షణకు సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఇటువంటి డిస్కషన్స్ గట్టిగా జరుగుతూ ఉండేటటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక రాజకీయ పార్టీ వాళ్ళ ఉనికి కోసం కష్టపడతా ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2024లో దారుణాతి దారుణంగా ఓటమి పాలైనటువంటి ఈ పార్టీ ఆనాటి నుంచి నేటి వరకు దాదాపు ఈ 11 నెలల కాలంలో ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక అల్లరి చేయడము, రాద్ధాంతం చేయడము, అసలు ఏదో జరిగిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్లో. అసలు ప్రజలకు ఏమాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అనేటటువంటి ఒక రేంజ్లో ప్రాపగండా క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ వాటికి ఊతం ఇచ్చేటటువంటి కారణాలు ఏంటి అంటే గనక సింపుల్ అబ్బా. గత 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన వీళ్ళు దోపిడీలకు పాల్పడ్డారు. ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు చేసినటువంటి ఈ దోపిడీల మీద కంప్లైంట్లు రాకుండానే ఉంటాయా? కంప్లైంట్లు వచ్చిన తర్వాత ఎంక్వైరీలు చేయకుండానే ఉంటారా? ఎంక్వైరీలు చేయాలంటే ప్రధానంగా అందులో ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళను నోటీసులు ఇచ్చి స్టేషన్లకు పిలిపించకుండానే ఉంటారా? వాళ్ళను అరెస్ట్ చేయకుండానే ఉంటారా? ఒకవేళ వాళ్ళ పాత్ర ఆ యొక్క కేసుల్లో నిజమని తేలితే జైళ్లకు పంపకుండానే ఉంటారా? ఇది జ్యుడిషియరీ సిస్టమ్ కాదా? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాదా? ఇందులో చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటిని గౌరవించాలనేటువంటి కనీసం ఇంగిత జ్ఞానం అనేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు లేకుండా పోయిందనమాట. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని విచ్చల విడిగా దోపిడీలకు పాల్పడి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే వీళ్ళను ఆ దోపిడీల మీద ఎంక్వైరీలకు పిలిస్తే దాష్టికాలు చేస్తా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా మధ్యలోకి కులాన్ని తీసుకొని వస్తా ఉన్నారు, క్యాస్ట్ కార్డు వాడుకుంటా ఉన్నారు, అంతేకాకుండా జెండర్ కార్డు వాడుకుంటా ఉన్నారు, ఉమెన్ని ఈ విధంగా హెరాస్ చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఒక బీసీ మహిళను అని చెప్పేసి ఇక్కడ క్యాస్ట్ను జెండర్ని రెండింటినీ వాడేసి సింపతి నాటకాలు అయితే ఆడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మొన్నటికి మొన్న విడుదల రజని రోడ్డు మీద పోతా ఉంది. ఆవిడ కారులో ఆవిడ యొక్క పిఏ శ్రీకాంత్ రెడ్డి అతని పేరు. అతను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు, విడుదల రజని మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని విచ్చల విడిగా దోపిడీలకు పాల్పడ్డాడు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీలకు పాల్పడిందే కాకుండా ఆయన గారి పేరు చెప్పుకొని విడుదల రజని దోపిడీలకు పాల్పడింది కాకుండా విడుదల రజని జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పేర్లు చెప్పుకొని ఈ శ్రీకాంత్ రెడ్డి అనేవాడు లక్షల కొద్దీ జనాలకు శటగోపాలు పెట్టాడు అనమాట. విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడ్డాడు. ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ దోపిడీల మీద కేసులు నమోదు చేయడం జరిగింది బాధితులు. దానికి సంబంధించి ఎంక్వైరీల కోసం అని చెప్పేసి వాళ్ళు ఆ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి విడుదల రజని యొక్క కార్ని ఆపడం జరిగింది. ఆపినప్పుడు ఇక విడుదల రజనీ గారు చేసినటువంటి రాద్ధాంతం అనేది నేను చెప్పకూడదు, మీరే చూడండి. చూశారు కదండి, ఈ విడుదల రజనీ పిఏ శ్రీకాంత్ రెడ్డి మీద ఎన్నో కేసులు నమోదయ్యాయి. అతను లోకల్గా ఈ విడుదల రజనీ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడడం మాత్రమే కాకుండా సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులైనటువంటి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి మహిళల్ని సైతం నీచంగా అతను పోస్టులు పెట్టి అవమానకరంగా మాట్లాడడం జరిగింది. ఈ వీటన్నిటి మీద కేసులు అతని మీద నమోదైనవి.
సో ఇప్పుడు కేసు అనేది పెట్టిన తర్వాత ఎవడైతే నిందితుడు ఉంటాడో వాణ్ణి పోలీసులు పిలిచి విచారించడం అనేది రెగ్యులర్ ప్రాసెస్. అది నువ్వు ఆల్రెడీ ఒక మంత్రిగా పనిచేసావు, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా పనిచేసావు, చదువుకున్నావు, ఫారెన్లో ఉండొచ్చావు. ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలను గౌరవించాలనేటటువంటి కనీసం కామన్ సెన్స్ నీకు ఉందా లేదా విడుదల రజని? పోలీసుల యొక్క విధులను ఈ విధంగా ఆటంకపరిస్తే అది అసలు పౌరురాలిగా ఇక నువ్వు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని ఏమాత్రం గౌరవిస్తావు? విడుదల రజని మీద ఈ స్టోన్ క్రషర్ యాజమాన్యము ముడుపులు కమిషన్లు భారీ ఎత్తున డిమాండ్ చేసింది అని చెప్పేసి, కమిషన్లు ఇవ్వకపోతే గనక ఆ స్టోన్ క్రషర్ని మూయించేస్తాను, దాదాపు 50 కోట్ల పైన ఫైన్ రాయిస్తాను అని చెప్పేసి బెదిరించినటువంటి కేసు ఉంది. ఆ కేసులో విడుదల రజని మరిది గోపి ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు. గోపి అరెస్ట్ అయినప్పుడు కూడా ఇంత రాద్ధాంతం చేయనటువంటి ఈ విడుదల రజని కేవలం తన పిఏ విషయంలోనే ఇంత రాద్ధాంతం చేయడానికి గల కారణాలు ఏంటి అనేది డౌట్ అందరికీ వస్తూ ఉందన్నమాట. సో కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఒక వ్యక్తి మీద ఒక కేసు అనేది నమోదైనప్పుడు వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నీకు చట్టాల మీద గౌరవం ఉంటే గనక, ప్రజాస్వామ్యం మీద నీకు గౌరవం ఉంటే గనక, న్యాయస్థానాల మీద నీకు నమ్మకం ఉంటే గనక నువ్వు ఆ వ్యక్తిని వాళ్ళకి అప్పగించాలి. అదొదిలిపెట్టేసి ఈ విధంగా రోడ్డెక్కి రచ్చ చేసి పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఏ రకంగా పడితే ఆ రకంగా మాట్లాడి పైపెచ్చు కూటమి ప్రభుత్వం బీసీ మహిళల్ని హింసిస్తా ఉంది, టార్చర్ పెడతా ఉంది అని చెప్పేసి నిన్ను ముందర పెట్టి నీ పార్టీలో ఉన్నటువంటి ఈ అంబటి రాంబాబు, పేర్ని నాని ఇట్లాంటి వాళ్ళంతా చేరి ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఈ రోజు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రోజు మంత్రిగా పనిచేస్తా ఉన్నటువంటి బీసీ మహిళ అయినటువంటి సవితమ్మని ఏ విధంగా టార్చర్ చేశారో గుర్తుపెట్టుకోండి. పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. పద్దాకులు ఇప్పుడు విక్టింగ్ కార్డులు వేసుకొని ప్రజల దగ్గర సింపతి డ్రామాలు ఆడడం అనేది పక్కన పెట్టండి. సో ఇటువంటి సింపతి డ్రామాలకు ఓట్లు రాలేటటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే మీ డ్రామాలన్నీ జనాలు చూసేశారు, ఇంకా నమ్మే ప్రసక్తి కూడా లేదనమాట. సో ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి పోలీసులకు, న్యాయస్థానాలకు వాటికి సహకరించడం నేర్చుకోండి. మీరు నిజంగా శుద్ధపూసలైతే న్యాయస్థానాలు తేల్చి చెప్తాయి, ఎస్ విడుదల రజని శుద్ధపూస, ఆమెకి ఏమీ సంబంధం లేదు ఈ కేసుతో, ఆమె నిర్దోషి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు, జడ్జీలు చెప్తారు. సో వాళ్ళకు సహకరించండి. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.